సో వెహికల్ చూస్తున్నారు కదా, జార్జ్ 2011 మోడల్. ఇది కూడా హైదరాబాద్ వాళ్ళకి కంటైనర్ డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సురేష్ జీ వచ్చారు కంటైనర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి అయితే. సో వెహికల్ కూడా 1-2 సార్లు అయితే ఇంజిన్ ఆయిల్, అలానే కూలెంట్ ఆయిల్, ఫ్యూయల్ ఉందా లేదా మొత్తం చూసి అయితే పంపించడం జరుగుతుంది. సో దీనికి గాను మనం ఫ్యూయల్ అయితే కొట్టించి ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యూయల్ కొన్ని కార్లో ఉంటుంది, కొన్ని కార్లో ఉండదు. ఈ వెహికల్ అయితే లేదు. సో దాదాపుగా 50 కిలోమీటర్ల వరకు ఇది వెళ్ళాలి ట్రాఫిక్లో. సో దానికి సంబంధించిన ఫ్యూయల్ కొట్టించి మనమైతే డ్రైవర్ బేటా కూడా ఇచ్చి పంపించాలి. ఓకేనా? సో చాసిస్ ప్రింట్లు ఇవన్నీ గీకి పట్టుకొని వెళ్తారండి. హైదరాబాద్ సుధీర్ అనే పర్సన్కి మనం ఇచ్చామండి వెహికల్. సో ఇప్పుడు టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు నా ఫోన్లో, వెన్స్డే చూసారు కదా, వెన్స్డే 17వ తారీఖు ఏప్రిల్ 4:34 మనమైతే వెహికల్ అయితే పంపించడం జరుగుతుంది. సో కంటైనర్ దగ్గర వెహికల్ ఎక్కిన తర్వాత హిస్టరీ ఏదైతే ఉందో ఆ టైం కూడా నేను నోట్ చేసుకొని పెట్టుకుంటాను. సో ప్రతిదీ కూడా ప్రూఫ్ల కింద ఉంటుందండి. తర్వాత ఇక ఈ వెహికల్ అక్కడికి వెళ్ళాక ఏమైనా కూడా పూర్తి బాధ్యత వాళ్ళదే. సో ఎందుకంటే చాలా వెహికల్స్ కూడా వెళ్తున్నాయి కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా మేము ఇక్కడ బాండ్లు కొట్టించి అన్నీ కూడా ఉంచుతాం అన్నమాట. ఓకేనా? సో వెహికల్ కూడా చాలా బాగుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, పెట్రోల్ బండి, చూసుకునే పనే ఉండదు. సో ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. ఇంకా తక్కువ సెగ్మెంట్లో ఏమన్నా వచ్చినా కూడా మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. 2 లక్షలకి ఇచ్చిన ఈ బండి ఎక్సలెంట్ కండిషన్ బండి, డైరెక్ట్ ఓనర్ది. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ.